ఐశ్వర్యం కలగడం కోసం దేవీ నవరాత్రుల్లో పాటించవలసిన పరిహారాన్ని చూద్దాం. ఈ ఐశ్వర్యం కలగడం కోసం దేవీ నవరాత్రుల్లో పాటించవలసిన పరిహారాన్ని చూద్దాము. దుర్గాదేవి ఫోటో తీసుకోండి, పాతదైనా పర్వాలేదు. దాని ముందు 3 గోమతి చక్రాలు పెట్టండి. 3 గోమతి చక్రాలకు పసుపు కుంకుమ పువ్వుతోని బాగా అలంకరించండి. ఆ తర్వాత బియ్య పిండిలో పసుపు కుంకుమ లేదంటే కుంకుమ పువ్వుతో కలిపి ప్రమిదను తయారు చేసి ఆవు నెయ్యి పోసి అందులో ఒక వెండి నాణాన్ని ఉంచండి. ఆ తర్వాత దీపాన్ని వెలిగించండి. ఒక రుద్రాక్షమాల తీసుకొని సర్వమంగళ స్తోత్రం తెలుసు కదండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమస్తుతే అనే నామాన్ని 11 మాలలు జపించండి. ఆ తర్వాత విరిగిన పాలతో తయారు చేసిన స్వీట్ను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. ఆ తర్వాత నెక్స్ట్ డే ఏదైతే విజయ రోజు ఉందో ఆ రోజున ఈ ప్రమిదను తీసుకెళ్ళి ఆవుకు తినిపించండి. వెండి కాయిన్ను రెడ్ క్లాత్లో మూట కట్టి అమ్మవారి పాదాల దగ్గర ఉంచి రోజు సర్వమంగళ స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఎప్పుడైతే మహానవమి వస్తుందో దేవీ నవరాత్రుల్లో, ఆ మహానవమి రోజు ఒక మోతి శంఖాన్ని తీసుకొని అందులో దాన్ని నిండుగా బియ్యాన్ని పోసి దాన్ని వెండి నాణాన్ని ఆ తర్వాత 3 గోమతి చక్రాలను ఎర్రటి వస్త్రంలో మూట కట్టి మీ ఇంటి బీరువాలో ఉంచుకోండి. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మీకు అక్షయ పుణ్యఫలం ఉంటుంది. ఐశ్వర్యం లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది.